మేషరాశి వారికి ఈ వారం కొన్ని ఆశాజనకంగా ఫలితాలు ఉంటాయి, కొన్ని నిరాశపరిచే విధంగా కొన్ని ఫలితాలు గోచరిస్తోంది. వృత్తి ఉద్యోగాల పరంగా హై టెన్షన్స్, మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉండే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగ స్థిరత్వం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఇబ్బంది పెట్టే విధంగా గోచరిస్తుంది. మీ స్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోవద్దు. ఏదైనా సరే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడం, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందడుగు వేయడం మట్టుకి మర్చిపోకండి. అయితే వ్యాపార అభివృద్ధి కోసం మీరు చేసే కష్టం ఏదైతే ఉందో అది ఫలిస్తుంది. రావాల్సిన బెనిఫిట్స్ కూడా వస్తాయి. ధనం అధికంగానే వస్తుంది. వచ్చిన ధనాన్ని సేవింగ్స్ రూపేనే చేయాలని యోచిస్తారు. ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా పిల్లల కోసం ఖర్చు చేయాలి, దాచాలి అనే భావన ఏర్పడుతుంది. H1B వీసా ఇటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే కనుక అవి సమస్యపోయే అవకాశం కూడా లేకపోలేదు. దాని తగ్గట్టుగా ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. భాగ్యాధిపతి, వ్యయాధిపతి అయిన గురువు చతుర్థంలో బలంగా ఉన్నారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూల పడే దిశగా గోచరిస్తోంది. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలం గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకోగలుగుతారు. ఏదైనా సరే దైవానుగ్రహం లేకపోతే మనం ఏమీ చేయలేమన్న భావన ఏర్పడుతుంది. ఈ రాశి వారికి ఏలినాటి శని నడుస్తోంది. దశమాధిపతి, లాభాధిపతి అయిన శని వ్యయంలో ఉన్నారు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. అయితే శని వ్యయంలో బలంగా ఉన్నారు కాబట్టి కొన్ని మంచి ఖర్చులకే ఉపయోగిస్తారు. ఇటువంటి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదు. సంతానం సంబంధించిన విషయం సానుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవడం చెప్పదగినది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. కష్టే ఫలి అన్నారు పెద్దలు. కష్టానికి తగిన ప్రతిఫలం మీరు ఏది ఆశించకుండా ప్రయత్నం చేస్తారు. వచ్చిన దాంతోనే సంతృప్తి పడతారు. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మనకంటూ గుర్తింపు ఉంది, మన నీతిగా నిజాయితీగా వెళ్దాం, ఎవరు ఎలా అనుకుంటే మన సంబంధం లేదు అనే భావంతో ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. భూ సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలపడుతుంది. ఎప్పటి నుంచో భూమి సేల్ కానీ ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం, కొన్ని అప్పులు తీర్చేసి వ్యాపారాన్ని అభివృద్ధి చేసే దశగా నడిపించాలని యోచన చేస్తారు. విదేశీ వ్యవహారాలు సానుకూలపడతాయి. విదేశాల్లో వ్యాపార అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక కొలిక్కి వస్తాయి. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాల్లో కాస్త చికాకు పెడుతుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటి సానుకూలపడుతుంది. రాజకీయ రంగంలో వరకే కాలం అనుకూలంగా ఉంది. ఏలినాటి శని నడుస్తున్న మంచి పదవీ యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమస్సవతులతో దీపారాధన చేయడం, మొగలు పువ్వు కుంకుమతోటి అమ్మవారిని, అయ్యవారిని పూజించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు సోమవారం కానీ శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.